ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డిని ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి జాతీయ మరియు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఉపాధి లేక, విద్యా అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక ఈ రాష్ట్రంలో పేదరికంలో మరింత వెనక్కిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2500 ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయి. ఇప్పటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మాల మాదిగల్ని రెండు కళ్ళుగా భావించి సమన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడిని గెలిపిస్తేనే దళితులకు స్వేచ్ఛ ఉంటుంది, దళితులకు ఉపాధి ఉంటుంది, దళితులకు సంక్షేమం ఉంటుంది, దళితులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడిని కోల్పోయామనే వేదన మాదిగల్లో ఎక్కువగా ఉంది. అందుకే ఈ రోజున రాష్ట్రంలో మాదిగ సంఘాలన్నీ కూడా ఒక ఐక్య వేదిక ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, దళితులను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. చంద్రబాబు వస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుంది, చంద్రబాబు వస్తేనే చంద్రబాబు కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని, ఆ అభ్యర్థులందరినీ గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందనే లక్ష్యంతో మాదిగ సంఘాలని ఐక్యమై ఈరోజు మేము పనిచేయడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం దళిత జాతులకి 20 సంవత్సరాలు వెనక్కిపోయే విధంగా నడిచింది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు వస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుంది, దళిత జాతులకి స్వేచ్ఛ ఉంటుందన్న ఉద్దేశంతో మాదిగల సమగ్ర అభివృద్ధి కాదు, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి మరొక పక్క భావించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే చంద్రబాబు నాయుడిని గెలిపించడమే లక్ష్యంగా మాదిగ సంఘాలు మొత్తం ఐక్యమై పనిచేస్తున్నాయి. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు మాదిగ సంఘాలు పర్యటించి ప్రచారం చేస్తున్నాయని కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను, జనసేన అభ్యర్థులను, బీజేపీ అభ్యర్థులను, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మాదిగలకు కావాల్సినటువంటి వర్గీకరణ, అభివృద్ధి, సంక్షేమం కూడా దొరుకుతుందని మేము తెలియజేస్తున్నాం. వర్గీకరణ సాధించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, వర్గీకరణ సాధించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, చంద్రబాబు కానుక తీసుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, ఆంధ్రప్రదేశ్ మాదిగల అభివృద్ధి సంక్షేమం సాధించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, ఆంధ్రప్రదేశ్ మాదిగల అభివృద్ధి సంక్షేమం సాధించుకుందాం.